జకర్య ఎలిజబెత్ కృత నిబంధనలో మనందరికీ కూడా ఆ దంపతులు దేవుని వాక్యంలో మనకు పరిచయమే. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. తన తరగతి క్రమము చొప్పున దేవుని మందిరములో పరిచర్య చేయడానికి జకర్య వెళ్ళాడు. తన వంతు వచ్చినప్పుడు దేవుని మందిరములో అతడు ధూపం వేస్తూ ఉన్నాడు. దేవుని దూత జకర్యకు ప్రత్యక్షమై, నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, అతనికి నీవు యోహాను అని పేరు పెడతావు. యోహాను జన్మించక ముందే, ఎలిజబెత్ గర్భాన పడకముందే దేవుని దూత జకర్యతో మాట్లాడుతూ ఉంది. నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది, కుమారుని కంటుంది, ఆ కుమారునికి మీరు యోహాను అని పేరు పెట్టాలి. అంటే ఒక మనిషి పేరు ఎక్కడ నిర్ణయించబడుతుంది చెప్పండి? దేవుని దగ్గర పరలోకంలో నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానంటే కుదరదు. అలా పెట్టుకుంటే ఆ పిల్లలకు ఆ దీవెన కూడా ఉండదండి. జకర్య నమ్మల, నేను వృద్ధాప్యలో ఉన్నాను, నా భార్య కూడా వృద్ధాప్యలో ఉంది, నా భార్య గర్భం ధరించడం ఏంటి, ఇది ఇంపాసిబుల్, ఇది జరగదు అని అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. వెంటనే అతని నోరు ముయ్యబడింది. ధూపం వేయటం అయిపోయింది, బయటకు వచ్చాడు. అక్కడున్న ప్రజలతో మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాడు, భార్య పలకరిస్తే మాట్లాడలేకపోతా ఉన్నాడు. తోబుట్టువులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఏంటి ఏమైంది సమాధానం చెప్పలేని పరిస్థితి. కొద్దిగా రోజులు గడిచిని ఎలిజబెత్ కన్సీవ్ అయింది, నెల తప్పింది. ఆమెకి డౌటే. 2 నెలలు అయిన తర్వాత 3వ నెలలో ఆ రోజుల్లో ఉన్న విధానాన్ని బట్టి ఎలా నిర్ధారణ చేసుకుందో తన భర్త చెవిన ఆ విషయం వేసింది. వాస్తవానికి ఆయన ఆశ్చర్యపడాల, మామూలుగానే ఉన్నాడు. ఏంటి మనిషికి ఇంత సంతోషకరమైన వార్త చెప్తే ఆశ్చర్యపడాడని. ఎందుకంటే ఆయనకి ముందే దేవుని దూత అతనికి ముందే అవునా అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి, సరేలే ఇది జరుగుద్దని నాకు ముందే దేవుడు తన దూత ద్వారా తెలియచేశాడు అన్నట్టుగా మనసులో అనుకొని సరేలే అన్నట్టుగా వదిలేశాడు. నెలలు నిండిని ఎలిజబెత్ కుమారుని కనింది. స్తుతికూటం పెట్టారు. ఆ రోజు పేరు పెట్టాల. పెద్దలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇదిగో ఈ పేరు పెడదాం, ఆ పేరు పెడదాం, ఆ పేరు పెడదాం, ఈ పేరు పెడదామని. ఈ మన మాటలు కాదు, ఎలిజబెత్ను అడుగుదాం, ఆమె ఏం చెప్తుందో అని. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె వెంటనే యోహాను అని చెప్పింది. జకర్య ఆమెకు చెప్పాడా అంటే చెప్పడానికి అవకాశం. జకర్యకు దేవుని దూత చెప్పింది, ఎలిజబెత్కు ప్రభు తన ఆత్మ ద్వారా ప్రేరణ కలగ చేశాడు, అదే పేరు ఆమె పలికింది. అక్కడున్న పెద్దలందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఏంది ఇది కొత్త పేరుగా ఉంది, నోరు తిరగదు, నీ తరపున నీ వాళ్ళల్లో పెద్దల్లో ఎవరు ఈ పేరు పెట్టుకోలే, మీ ఆయన తరపున కూడా ఎవరిలో ఈ పేరు లేదు, వింతగా ఉంది, నోరు తిరగదు, వద్దులే అని నివారింప చూశారు. కానీ ఆమె దానికి ఒప్పుకోలా. నా బిడ్డ పేరు యోహానే అంది. నీ మాట కదలేవమ్మా, నువ్వు అటుండు అని ఆ పెద్దలు మెల్లగా జకర్య దగ్గరికి వెళ్ళారు. మీ అబ్బాయికి ఏం పేరు పెడదామని. ఆయన కాస్త బయట అడంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏం పేరు పెడదామంటే చెప్పడానికి నోరు లేదు. వారికి సైగ చేస్తే పలక బలపం తీసుకొచ్చారు. దాని మీద యోహాను అని వ్రాసాడు. ఎప్పుడైతే యోహాను అని వ్రాసాడో జకర్య నోరు తెరవబడింది. అతడు దేవుని స్తుతించాడు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు, దేవునికి భయపడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. పేరు పెట్టే విషయంలో ఇంత చరిత్ర ఉందండి. నా బిడ్డ నా ఇష్టం, నా కూతురు నా ఇష్టం అంటావా? పో, స్తోత్రం చెప్పండి.
ఎవరిచ్చారు నీకు? గర్భఫలం యెహోవా ఇచ్చు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లల పేర్ల విషయంలో దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి పెట్టుకోవాలి. దేవుడు నీకు ఆ ప్రత్యక్షత ఇస్తే పెట్టు, లేదా దేవుని సేవకుల చేత పేర్లు పెట్టించు. దేవుడు మీ పిల్లలను దీవిస్తాడు. అంతేకాని తిథులు, రాసులు, నక్షత్రాలు, సమయాలు వగైరా వగైరా చూసి వారిని వీరిని కనుక్కొని పుస్తకాలు తిరగేసి పేర్లు పెట్టావా, దానికి తగిన మూల్యం నువ్వు తర్వాత చెల్లించాల్సి వస్తుంది. దేవుని సేవకునిగా ప్రేమగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి.